Hi team, I'm Kumdar Reddy. I'm founder of CVT Dr. Prich Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir very important topic అండి. చాలా మంది కూడా సార్ ఎక్కువ మంది స్టూడెంట్స్ అసలు రష్యాలో ఎస్పెషల్లీ రష్యాకి యాక్చువల్గా ఈ వీడియో చాలా లేట్ అయింది. ఇది ఎప్పుడో చేయాల్సిన వీడియో. సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు పడిన అంటే ప్రాబ్లమ్స్ చాలా మంది స్టూడెంట్స్ ఆల్మోస్ట్ మనం 10 years నుంచి ఎంబీబీఎస్ రష్యా చేస్తున్నాం కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ వస్తారు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా మంది చెప్పేది ఏంటంటే సార్ మనకి అంటే ఈరోజు అసలు ఏంటి వాట్ అనేది రియాలిటీ, అసలు రష్యాలో అసలు ఎంబీబీఎస్ ఏం జరుగుతుంది, అసలు రష్యాలో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఏంటంటే అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ చాలా మంది ఏంటంటే సార్ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్గా వెళ్ళి అసలు బీభత్సమైన నాలెడ్జ్ ఉన్నట్టు చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే అంటే మీకు గైడెన్స్ ఇచ్చే రూపంలో అడ్మిషన్ చేస్తున్నారండి. అంటే వాళ్ళ ఓన్ పర్పస్ కోసం అండి, వాళ్ళ సెల్ఫ్ మనీ కోసం తప్పితే మిమ్మల్ని చాలా మంది ఏమనుకుంటారంటే అక్కడ చదివే స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు నమ్మి వెళ్తే మనకు చాలా వరకు అడ్వాంటేజ్ అవుతుంది, మనం చాలా గొప్పల వైపు అవ్వచ్చు. కన్సల్టెన్సీ వాళ్ళు అయితే ఏంటంటే వాళ్ళు మనీ కోసం చేస్తారు, అదే స్టూడెంట్స్ అయితే పిల్లల భవిష్యత్తు కోసం చూస్తారు, వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు కాబట్టి మన పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్తారు అని మీరు చాలా మంది ఫీల్ అవుతారండి బేసికల్గా. సో ఇప్పుడు చెప్పే ఈ వీడియో చాలా జాగ్రత్తగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అసలు అక్కడ చదివే స్టూడెంట్స్ చేసే స్కామ్స్ ఏంటి, ఎంబీబీఎస్ అబ్రాడ్ అడ్మిషన్ రిలేటెడ్ అండి. అడ్మిషన్ చేసే స్టూడెంట్స్ గురించి, అడ్మిషన్ చేసే స్టూడెంట్స్ చేసే నాట్ ఓన్లీగా ఏపీ అండ్ తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా అసలు అంటే అందరూ ఒకటే, వీళ్ళందరూ కూడా ఒకటే అంబ్రెల్లా కింద ఉంటారనమాట. అంటే ఒకే యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు అంటారు అనమాట వీళ్ళందరూ కూడా, అంటే ఒకే పాత్వే ఒకే మైండ్ సెట్ ఉన్న స్టూడెంట్స్ అనమాట. అసలు ఏ విధంగా స్టూడెంట్స్ని స్కామ్ చేస్తారు, ఇద్దరు బడ్జెట్ వైజ్ కావచ్చు, యూనివర్సిటీ సెలక్షన్ వైజ్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్ కావచ్చు, 3 points మీద డిస్కస్ చేద్దామండి. ఓకే, సో స్టూడెంట్స్ ఎస్పెషల్లీ సార్ స్టూడెంట్స్ అక్కడ చదివే స్టూడెంట్స్ మనం ఏంటంటే గుడ్డిగా నమ్మేస్తాము. అంటే అక్కడ చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ ఉంటుంది. కన్సల్టెన్సీ వాళ్ళైతే మనీ కోసం చేస్తారు, వాళ్ళైతే మాత్రం పిల్లల భవిష్యత్తు కోసం చూస్తారు. మన పిల్లల వాళ్ళ సజెషన్స్ కానీ వాళ్ళ ద్వారా అడ్మిషన్ తీసుకుంటే మనకు బిభత్సమైన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, బిభత్సమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు మనం ఇంకా వాళ్ళలాగానే బిభత్సం అయిపోతాం, అసలు ఇంకా తప్పి అయిపోతారు అనమాట. వాళ్ళు చేసే స్కామ్స్ ఏంటి, ఎస్పెషల్లీ మీకు తెలియకుండా చేసే స్కామ్స్ ఏంటి, ఓకేనండి చెప్తానండి చూడండి. సో వాళ్ళు చేసే మెయిన్ స్కామ్ ఏంటంటే సార్ ఫస్ట్ స్టూడెంట్స్ వాళ్ళకి ఏంది ఆల్మోస్ట్ అక్కడ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చదువుకుంటారు. కొంతమంది ఏంటంటే డాక్టర్స్ అంట, అంటే డాక్టర్సే కన్సల్టెన్సీ సర్వీస్, డాక్టర్స్ మేకింగ్ డాక్టర్స్ అంట. అది తర్వాత చేస్తాను వీడియో. సో ఇప్పుడు ప్రస్తుతం జరిగే స్కామ్స్ ఏంటంటే, సో అక్కడ చదివే స్టూడెంట్స్ అండి ఎస్పెషల్లీ 20 లక్షల బడ్జెట్లో ఎంబీబీఎస్ అయిపోతుంది. సో స్టేట్ యూనివర్సిటీకి, ఫెడరల్ యూనివర్సిటీకి, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీకి అసలు ఎలాంటి సంబంధం లేదండి. జస్ట్ వాళ్ళ అంటే కన్సల్టెన్సీ వాళ్ళు ఏంటంటే అడ్వాంటేజ్ కోసం ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చదువుతారు. అసలు స్టేట్ యూనివర్సిటీస్ అంటే తోపులు తురుములు, అసలు స్టేట్కి, ఫెడరల్కి, నేషనల్ రీసెర్చ్ అసలు సంబంధమే లేదు. ఎక్కడ చదివినా ఒకటే, అసలు ఎడ్యుకేషన్ ఉండదు, స్టాండర్డ్స్ ఉండవు, ఏమి ఉండవు. మనం అడి పోవడము, చదువుకోవడము, రావడము, చదివితే అసలు చదువు ఉండదు, మన సెల్ఫ్ స్టడీ ఎక్కువ ఉంటుంది. ఏదో ఆన్లైన్ కోచింగ్ ప్రిపేర్డర్ ఇంకోటి ఆన్లైన్లో మనం ఫస్ట్ నుంచి చదువుకోవడమే, మనంతా ఓన్ సెల్ఫ్ ప్రిపరేషన్. అసలు కాలేజీకి వెళ్ళామంటే ఎవరికి సర్టిఫికేట్ కోసమే, అంటే కిర్గిస్తాన్ ఉంది కదా అలా. సరే చెప్తాను అదొకటి. ఇంకోటి ఏంటంటే అక్కడ అసలు ఎడ్యుకేషన్ ఉండదంట, అసలు స్టాండర్డ్సే ఉండవంట. ఏదో కాలేజ్ ఎంత తక్కువ బడ్జెట్లో, అది 10,000కి వచ్చినా 20,000కి వచ్చినా 1,00,000కి వచ్చినా ఏది చీప్ యూనివర్సిటీ దాంట్లో చదవండి అంతే. అసలు ఆడ మీకు 20 లక్షల బడ్జెట్, తర్వాత 50 లక్షల బడ్జెట్, 60 లక్షల బడ్జెట్ బెస్ట్. ఎందుకంటే ఆ బడ్జెట్ ఇంకో విషయం కూడా, బడ్జెట్ తేడాలు ఎందుకు వస్తాయి మనం అడుగుతాం కదా, ఏమండి బడ్జెట్ తేడాలు వస్తున్నాయి కదా, మరి తక్కువ బడ్జెట్ అయితే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదేమో, మరి ఎక్కువ బడ్జెట్ అయితే క్వాలిటీ ఆఫ్ లేదంటే అలా కాదండి. మనమంట బడ్జెట్ ఎక్కువ ఎందుకు ఉంటుందంటే అంట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ సిటీ మాస్కో అనుకోండి, మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉండదు, బడ్జెట్ ఎక్కువ ఉంటుందంట. అదే ఏ ఒరెన్బర్గో లేకపోతే సమారానో లేకపోతే ఫారెస్టనో లేదా ఇమ్రాన్ ఖాన్ బల్టికి అయితే అది సిటీకి దూరంగా ఉంటుంది కాబట్టి బడ్జెట్ తక్కువ ఉంటుందంట. అంటే స్టూడెంట్స్ ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తారండి. సో ఈ రేంజ్ ఆఫ్ మ్యానిపులేషన్. ఇంకోటి ఏంటంటే కొత్తగా వచ్చింది ఇంటిగ్రేటెడ్ జర్మన్ లాంగ్వేజ్ అంట, ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంఎల్ఏ ప్రోగ్రామ్ అంట. అంటే డైరెక్ట్గా అక్కడ చదివితే జర్మనీలో ఫ్రీ సెటిల్మెంట్, అక్కడ చదివితే డైరెక్ట్గా అమెరికా సెటిల్మెంట్, ఇంకో దాంట్లో ఆస్ట్రేలియా సెటిల్మెంట్, ఇంకో దాంట్లో అమెరికా సెటిల్మెంట్. అసలు ఏ విధంగా స్టూడెంట్స్, ఎందుకంటే మాకంటే వాళ్ళ బాగా తెలుసు టాక్టిక్స్ అడ్మిషన్స్ ఎలా చేయాలని. ఎందుకంటే అక్కడ పోయి చదవడానికి కాదు కదా వీళ్ళు, ఇప్పుడు అక్కడికి వెళ్ళే వాళ్ళు చదివే బ్యాచ్ ఉంటుంది, చదవని బ్యాచ్ ఉంటుంది. ఇదంతా ఏంటంటే సెకండ్ రకం అనమాట. అంటే అక్కడికి వెళ్తారు, వాళ్ళు ఏం చేస్తారు, ఏదో యూట్యూబ్ ఇప్పుడు అప్పుడంటే నార్త్లో యూట్యూబ్ వీడియోస్ ఏంటంటే బాగా చేస్తారనమాట. కొంచెం అందమైన అమ్మాయిలని కొంచెం నీట్గా అంటే కొంత బాగా అట్రాక్టివ్గా ఉంటారు అనమాట. సో లేదంటే బడ్జెట్ వైజ్గా చేస్తారు. ఈ రెండు వైపులో ఉంటాయి అక్కడ. అంటే హెవీ బడ్జెట్ మంచిగా మంచి గ్లామరస్ వీడియోస్ ఉంటాయి ఇక్కడ. లేదంటే లో బడ్జెట్ అనుకోండి, లో బడ్జెట్ కూడా మనకు అది అవసరం లేదు, ఏదో కాలేజీకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే స్టూడెంట్స్ ఏంటంటే వాటికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి కాలేజీ గురించి, స్టాండర్డ్స్ గురించి, అసలు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఏంటి, ఫెడరల్ యూనివర్సిటీ ఏంటి, అసలు యూనివర్సిటీ స్టాండర్డ్స్ అంటే అసలు ఇక్కడ ఎలా ఉంటుంది ఏమీ తెలియదు. ఎవడో నార్త్లో వీడియోలు చేశాడు,
అటు నుంచి అటు పోయాము, వాళ్ళు బాగుందని చెప్పారు, పోయాము. అక్కడ అంట వీళ్ళు చెప్పారు కాబట్టి అక్కడ పోయి మోసపోయారంట. సో నేను పడ్డ కష్టం ఎవరు ప్రపంచంలో ఎవరు పడకూడదని వీళ్ళు యూట్యూబ్ అవతారం ఎత్తేసి మన ఏపీ తెలంగాణ అవ్వచ్చు, ఆల్ ఓవర్ ఇండియా కావచ్చు, ఆల్ ఓవర్ ప్రపంచానికి కావచ్చు సందేశం ఇవ్వడానికి వచ్చేసారండి. ఏం సందేశాలంటే చూడండి, బడ్జెట్ అంట రష్యాలో ఎంబీబీఎస్ బడ్జెట్ వచ్చేసరికి 20 లక్షల ఎంబీబీఎస్ అయిపోతుందంట. 20 లక్షల ఎంబీబీఎస్ అయిపోతుందంట. సో 20 లక్షలు ఎలా అవుతుందంటే ఓన్లీ ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు. వాళ్ళు చెప్పేది ఏంటి, ఓన్లీ ట్యూషన్ ఫీ ప్లస్ హాస్టల్ ఫీ. అదే మీకు 20 లక్షలు వస్తుంది కదా. మీకు రష్యాలో యావరేజ్గా మినిమం బడ్జెట్ వచ్చేసరికి 3 lakhs నుంచి 3,05,000 అంటే మినిమం బడ్జెట్. అది 3 లక్షలు ఉంది. 2,80,000 నుంచి 3 లక్షలు, 3.5 లక్షలు యావరేజ్గా ట్యూషన్ ఫీజు. మీకు ట్యూషన్ ఫీజే 3 లక్షలు ఉంటుంది యావరేజ్గా. 3 లక్షలు అంటే 6 సంవత్సరాలు 18 లక్షలు అదే ఉంది కదా. హాస్టల్ ఫీజు అంటే అకామిడేషన్ మినిమం 20,000 నుంచి 50,000 ఉంటుంది. ఆల్మోస్ట్ అది 3 లక్షలు ఉంది కదా. అక్కడ అయిపోయింది కదా మీకు ట్యూషన్ ఫీజు, అకామిడేషన్కి మీకు 20 లక్షలు అయినప్పుడు ఇంకా బడ్జెట్ అంతా మరి ఇంకా ఫుడ్ ఏంటి, మెడికల్ ఇన్సూరెన్స్ ఏంటి, మెడికల్ చెకప్స్ ఏంటి, వీసా ఎక్స్టెన్షన్ ఏంటి, మళ్ళీ అసలు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి, బట్టలు ఏంటి, అసలు ఏంటి వర్డ్స్, అసలు ఎవ్రీథింగ్ అంతా ఉంటుంది కదా. ఫుడ్ అకామిడేషన్ ఉంటుందా, మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుందా, పోనర్ ఫ్లైట్ టికెట్స్ ఉండవా, లోకల్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటుందా, ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ ట్యూషన్ ఫీజు వరకు 20 లక్షలు. 20 లక్షలు అంటే మన వాళ్ళు ఏం చేస్తారు, అబ్బా 20 లక్షలు ఎంబీబీఎస్ అయిపోతుంది అక్కడ చదివే స్టూడెంట్స్ కాబట్టి అసలు వాళ్ళకున్న నాలెడ్జ్. నేను ఎన్నోసార్లు చెప్పాను, 20 లక్షలు ఎంబీబీఎస్ అయిపోదు, 20 లక్షలు ఎంబీబీఎస్ అయిపోదు. మినిమం రష్యా అంటే 30 లక్షలు పెట్టుకోవాల్సిందని చెప్పాను. బట్ కాకపోతే మన పేరెంట్స్ ఏంటంటే, ఓకే కొంతమంది మిడిల్ క్లాస్ ఉంటారు, నేను కాదని చెప్పట్లా, నేను వెళ్ళొద్దు అని కూడా చెప్పట్లా. అంటే మీరు మ్యానిపులేషన్ ఏ విధంగా చేస్తారనేది. అంటే 20 లక్షల బడ్జెట్ అంటే 20 లక్షలు అవుతుందా, అవుదా? 100% అవ్వదు. మీకు 20 లక్షల బడ్జెట్లో ఎంబీబీఎస్ రష్యాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ అవ్వదు. మినిమం 30 లక్షలు ఏంది అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ అసలు అవ్వదు. అది ఎవరు చెప్పిన అబద్ధం. మినిమం 30 లక్షలు 100% అవుతుంది. ఎందుకంటే ట్రాప్స్ అనమాట. అంటే స్టూడెంట్స్ ఎప్పుడు స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎంత తక్కువ బడ్జెట్ ఇంకా వాళ్ళంతా వాళ్ళు చెప్పకూడదు మంచి కాలేజా చెడ్డ కాలేజా అంటే, ఇంకా స్టూడెంట్స్ చెప్తాడు కాబట్టి అది మంచి కాలేజ్ అంటే ఇంకా మంచి కాలేజ్. ఇంకా దాని వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, దాని స్టాండర్డ్స్ ఏంటి, దాని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అసలు స్టేట్ యూనివర్సిటీయా, ఫెడరల్ యూనివర్సిటీయా, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీయా, అసలు దానికి ఎందుకు వెళ్ళాలి, అది ఎక్కడుంది, అసలు దాని స్టాండర్డ్ అసలు ఏమన్నా రీసెర్చ్ చేస్తారు, ఏమి చేయరు, బడ్జెట్ తక్కువ కాబట్టి వెళ్ళిపోతారు. ఓకేనండి. ఇంకొంతమంది ఏంటంటే బడ్జెట్ తక్కువ ఇది ఒకటి రకం. ఇంకొంత బడ్జెట్ ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు ఏంటి డాక్టర్స్, అక్కడ చదివిన స్టూడెంట్స్ అక్కడ చదివిన డాక్టర్స్ మేకింగ్ డాక్టర్స్ అంట. సో కాబట్టి ఆ డాక్టర్స్ చెప్తే ఆ యూనివర్సిటీ బాగుందంటే ఆ యూనివర్సిటీకి వెళ్ళిపోవడం. ఆ యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎలా పేమెంట్ ఉంటుంది, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏమి తెలియదు. అంటే వాళ్ళు చెప్పారు కాబట్టి వెళ్ళిపోవడం. మనకు సొంత నాలెడ్జ్ ఉండాలండి. ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్ అనేది మీ ఫ్యూచర్ కెరియర్ మొత్తం టోటల్ కెరియర్ అంటే 6 సంవత్సరాల కెరియర్ కాదు. మీరు ఇక్కడ ప్రొఫెషనల్ కోర్స్, ఏదో ఆర్డినరీ కోర్స్ అయితే ఏదో టెక్నికల్ కోర్స్ ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు చదివి వెళ్ళొచ్చు. ఇది 6 సంవత్సరాలు చదివే కోర్సు. ఈ కోర్సును బట్టి మీ టోటల్ లైఫ్ అంతా మీరు చనిపోయేదాకా ఎండింగ్ వరకు, లైఫ్ ఎండ్ వరకు ఈ ప్రొఫెషన్లో ఉండాలి. మీకు వేరే ప్రొఫెషన్ తెలియదు కదా. కాబట్టి మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎవరిని నమ్మి తీసుకోవాలి, ఎలా క్రాస్ వెరిఫై చేసుకోవాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి. అసలు 20 లక్షల బడ్జెట్లో ఎంబీబీఎస్ ఎలా అయిపోతుంది. ఇంకో పాయింట్ అండి, ఇంకోటి కూడా ఏం చెప్తున్నారంటే స్టేట్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. నేనేం చెప్తున్నా అండి, స్టేట్ యూనివర్సిటీ వెళ్ళొద్దు, ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ప్లాన్ చేసుకోమని చెప్తున్నా. నేను ఇప్పుడు కూడా ఇంకో విషయం కూడా చెప్తున్నా, అసలు స్టేట్ ఫెడరల్ కూడా వద్దని చెప్తున్నా. ఎందుకంటే ఫెడరల్ యూనివర్సిటీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యూనివర్సిటీలు ఏంటంటే సరే ఎక్కువ ఓవర్ఫ్లో అడ్మిషన్ తీసుకుంటున్నారు. లిమిటెడ్ అడ్మిషన్స్ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి ఫెడరల్లో. ఇంక స్టేట్ అంటావా, ఇంకా స్టేట్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు స్టేట్ వద్దు అంటున్నానంటే, ఎందుకు ఫెడరల్లో నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ కావాలంటే మోస్ట్ ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీస్లో ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తా చూడండి. సో మీరు అడగండి, ఆ సో కాల్డ్ ఎవరైతే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో, మీరు ఎవరైతే నమ్మున్నారో వాళ్ళు చదివే యూనివర్సిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది అడగండి. సో మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ ఇంగ్లీష్, ఎస్పెషల్లీ స్టేట్ యూనివర్సిటీస్లో మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ ఇంగ్లీష్, దే యూజ్ ద ట్రాన్స్లేటర్స్. వాళ్ళు చదివే యూనివర్సిటీ అడగండి ప్రాబ్లం ఉందో లేదో. ప్రాబ్లం నెంబర్ 1. ప్రాబ్లం నెంబర్ 2, వాళ్ళు చదివే యూనివర్సిటీస్లో టెంపరేచర్ అప్ టు -40 వరకు వెళ్తుందో లేదో అడగండి. -40 ఈజ్ అ హై. తర్వాత ఎక్స్పెన్సివ్ గ్రాసరీ కంపారిటివ్లీ ఎనీ అదర్ సిటీస్. చదివే స్టూడెంట్ అడగండి ఒకసారి. అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏరియాస్, ఎందుకంటే ఎక్కడో రిమోట్ ఏరియాస్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళేసరికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ. మీకు ఇప్పుడు మాస్కోలో ఉండే ప్రైసెస్ మీరు పెద్ద దూరం వెళ్ళే కొద్దీ మీకు ప్రైసులు పెరుగుతూ ఉంటుంది. సిటీ ఎందుకంటే రష్యా మన ఇండియా కంటే 8 times పెద్దది కాబట్టి. అంటే టీచర్స్కి మోస్ట్ ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీలో ప్రాపర్ ఇంగ్లీష్ రాదు, ట్రాన్స్లేటర్స్ యూజ్ చేసుకోవాలి. టెంపరేచర్ -40లోకి వెళ్ళిపోతుంది.
తర్వాత హాస్టల్కి కాలేజీకి ఎంత డిఫరెన్షియేషన్ ఉంటుంది? 12 నుంచి 15 కిలోమీటర్ల డిఫరెన్షియేషన్ హాస్టల్కి కాలేజీకి. అంటే రోజు 12 కిలోమీటర్లు పోను, 12 కిలోమీటర్లు రాను. వాళ్ళకి అక్కడ 2-3 గంటలు టైం పడుతుంది. తర్వాత ఫేక్ గూగుల్ రేటింగ్స్. ఆ యూనివర్సిటీస్కి ఫేక్ గూగుల్ రేటింగ్స్ ఇచ్చారా లేదా? ఒకరోజు చూస్తేనేమో 3000, 4000, 5000 ర్యాంకింగ్స్. ఈ మధ్య యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ కూడా లైక్లు కొట్టించుకుంటున్నారు. ఒక గ్రూప్ ఒక 50 మంది కలిసి స్టూడెంట్స్ అంతా, ఈ అడ్మిషన్ చేసే వాళ్ళంతా వాళ్ళ లైక్లు కొట్టుకుంటారు. ఎందుకంటే వీడియోస్ బాగా వెళ్ళాలని. హై ఎక్స్పెల్ రేషియో. నో వన్ టాకింగ్ అబౌట్ దిస్. హై ఎక్స్పెల్ రేషియో ఉందా లేదా అడగండి. అంటే మీరు ఏ చిన్న తప్పు చేసినా ఎక్స్పెల్. మరి ఎందుకు చేయట్లేదు? మరి ఈ స్టేట్ యూనివర్సిటీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? తర్వాత 6 years కంపల్సరీ ఇన్ హాస్టల్. నో వన్ అలౌడ్ ఇన్ ద లివింగ్ ద అపార్ట్మెంట్. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హాస్టల్లో ఉండాలి, వాళ్ళు పెట్టింది తినాలి 6 సంవత్సరాలు. సపరేట్గా మీరు మళ్ళీ సపరేట్గా వేరే వింటానంటే కుదరదు. తర్వాత ఫుల్ ప్యాకేజ్, సెమీ ప్యాకేజ్, ఇయర్లీ ప్యాకేజ్ సిస్టమ్ అంతా. నువ్వు కాలేజ్ డైరెక్ట్ కాలేజ్ ఫీజు కట్టేది లేదు. అడగండి, మీకు ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో స్టేట్ యూనివర్సిటీలో. సో మోస్ట్ ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీస్లో 99%, 1-2 యూనివర్సిటీలు తప్పితే మోస్ట్ ఆఫ్ దమ్ మీకు ఎవరైతే ఏదైతే సోకాల్డ్ చెప్తున్నారో ఆ యూనివర్సిటీ తోపు, ఆ యూనివర్సిటీ తురుము, ఆ బడ్జెట్లో అది ఇంకా బేబత్సమని అడగండి. వాళ్ళ యూనివర్సిటీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశారా? మరి వాళ్ళ స్టేట్ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు రిమైనింగ్ ఈ స్టేట్ యూనివర్సిటీ స్టూడెంట్స్లో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరని నమ్మకం ఏంటి, గ్యారంటీ ఏంటి? ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని వాళ్ళు చదివే యూనివర్సిటీలోనే వాళ్ళ ప్రొఫెసర్స్కి 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు వాళ్ళ ప్రొఫెసర్స్కే ప్రాపర్ ఇంగ్లీష్ రాదు, ట్రాన్స్లేటర్స్ పెట్టుకుంటారు. మరి వీళ్ళు వాళ్ళ కాలేజీ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళే వాళ్ళ కాలేజీలో ఇంత దరిద్రం ఉంటే వాడిచ్చే కాలేజ్ ఇంకెంత దరిద్రం ఉంటే అర్థం చేసుకోండి. వాళ్ళు ఇచ్చే రివ్యూస్, వాళ్ళు ఇచ్చే కాలేజ్ ఆఫరింగ్స్. స్టేట్ యూనివర్సిటీస్ అంట అంటే ఫెడరల్ యూనివర్సిటీ అసలు తేడానే లేదంట. ఒకసారి చూడండి. అంటే వాటికి అసలు డిఫరెన్షియేషనే ఉండదంట. అంటే ఫెడరల్ అసలుకి స్టేట్కి సంబంధం లేదంట. అంటే ఏరియాని బట్టి ఫెడరల్ పెట్టేస్తారంటే పేర్లు అంటే ఉత్త పేర్లేనంట. అంటే అసలు వాటికి స్టాండర్డ్స్ లేవంట అసలు. ఇంకా అంటే నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఊరికి పేరు తగిలించుకోవడమే, ఫెడరల్ అంటే ఊరికి పేరు తగిలించుకోవడమే. మరి నీ యూనివర్సిటీకి నువ్వు ఎందుకు పేరు తగిలించలా? మీకు చెప్పొచ్చుగా మరి మీ కన్సల్టెన్సీ వాళ్ళకి పేరు తగిలించండి సార్, ఆ నేషనల్ రీసెర్చ్, ఆ ఫెడరల్ యూనివర్సిటీ ఎందుకు తగిలించట్లా? మరి ఎందుకు మోస్ట్ ఆఫ్ ద అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే నీకు 750 out of 720 out of 700 వస్తే, ఇప్పుడు మా టాప్ మార్క్స్ ఏదైతే వస్తే, మరి ఎయిమ్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఏదో గాంధీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఉస్మాన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మరి ఏదో ప్రైవేట్ కాలేజీలో, డీమ్డ్ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు కదా. అంటే ఈ పిల్లలకు వస్తే సార్ అక్కడ పిల్లలు ఏంటంటే ఈ మధ్య ఏమయ్యారంటే వాళ్ళు చదివే యూనివర్సిటీస్ వాళ్ళకి తెలియక ఎవరో వీడియోలు చూస్తుంటారు, ఆ నార్త్ వాళ్ళు వీడియోలు చూస్తుంటారు. వాళ్ళు ఏంటి బీభత్సమైన ఎలివేషన్స్ ఇస్తారనమాట యూనివర్సిటీకి. బీభత్సం అంటే అక్కడ చదివే స్టూడెంట్సే వాళ్ళని చూసి వీళ్ళు బీభత్సం అయిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైపోద్ది బోర్డుదైందని మొత్తం. ఇప్పుడు ఏం చేయాలి? మరి డబ్బులు రికవరీ అవ్వాలి కదా. వాడికి తెలుసు నేను ఎలా డాక్టర్ అవ్వనని. మళ్ళీ రేపు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి, రేపు ఏదో మళ్ళీ ఎంబీబీఎస్ అడ్మిషన్ చేసుకోవాలి. ఇంక ఈ ఎంబీబీఎస్ మనం ఎలా వచ్చాము, ఇంక మరి ఇంక ఎంబీబీఎస్ అడ్మిషన్ మళ్ళీ చేసుకోవాలి కదా మరి డబ్బులు రికవరీ అవ్వాలంటే. సో ఆ థింకింగ్ ఆఫ్ మెంటాలిటీ వాళ్ళు ఏంటి ఇప్పుడు కొత్తగా వాడే కన్సల్టెన్సీ ఓపెన్ చేసాడు. మీరు నమ్మరు కదా, అందుకని వాడేం చేశాడు వాళ్ళ రిలేటివ్స్లో ఎవరినో ఒకరిని ఒక కన్సల్టెన్సీ ఓపెన్ చేసి అంటే డైరెక్ట్గా ఆ కన్సల్టెన్సీకి వెళ్ళాలంట. వేరే కన్సల్టెన్సీ వేరే స్టేట్కి వెళ్ళకూడదంట. ఆ కన్సల్టెన్సీ తోపు తురుమంట. వాడు చూస్తే వాడు అసలు ఎవడో కూడా తెలియదు. ఇప్పుడు వాడు రెఫర్ చేసిన కన్సల్టెన్సీ ఊరి పేరు తెలియదు. వాడికి మీరు అడ్మిషన్లు ఇచ్చి వాడేదో యూనివర్సిటీ చేసి వాడు ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఈడంటావా? ఈడు యూట్యూబ్లో ఉంటే ఉంటారు, లేకపోతే ఎప్పుడో డిలీట్ చేస్తారు. మేము వీళ్ళు గైడెన్స్ ఇచ్చామండి. తర్వాత స్టూడెంట్ కదా, ఓన్లీ గైడెన్స్. వాడికి ఒక కంపెనీ ఉండదు, లేదంటే ఒక ఫామ్ ఉండదు, లేదంటే ఒక ఆఫీస్ ఉండదు. అక్కడ చదివే స్టూడెంట్స్ అంటే మీరు చెప్పేది ఏంటి, వాళ్ళు మీరు చదివే స్టూడెంట్స్ చదువుతున్నారు అనుకుంటే అక్కడ మీరు ఏంటి వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మీ నమ్మకాన్ని మనీగా కన్వర్ట్ చేస్తారు. ఇప్పుడు జరిగేది అయితే కొత్త నయా ట్రెండ్ అనమాట, నయా స్కామ్. అంటే స్టేట్ యూనివర్సిటీ అంట మీరు చూడండి ఫెడరల్ యూనివర్సిటీస్ ఎందుకు పెట్టారు, నేషనల్ రీసెర్చ్ ఎందుకు పెట్టారండి మినిస్ట్రీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. నేను రష్యా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఒకసారి ఫెడరల్ యూనివర్సిటీ ఎందుకు పెట్టారు, నేషనల్ రీసెర్చ్ ఎందుకు పెట్టారు సార్ చూడండి. ఎందుకు ఫెడరల్ యూనివర్సిటీస్ పెట్టారంటే సో మెయిన్ పర్పస్ ఆఫ్ ద క్రియేటింగ్ ద ఫెడరల్ యూనివర్సిటీ టు డెవలప్ ద సిస్టమ్ ఆఫ్ హైయర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ బేస్డ్ ఆన్ ద ఆప్టిమైజింగ్ ద ఆర్గనైజేషన్ ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్స్ అండ్ strengthening the links of the university with the economy and social sphere of the federal districts. Also, federal universities contribute to the formation and development of competitive human capital
in a federal district through the creation of the and implementation of the innovating services and developments. ఓకేనండి, అంటే ఏదో ఏరియా ఉంటే ఆ ఏరియాలో హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ implementing the innovation service and developments. The mission of the implementing through the organization and coordination with the work balance of provision of the qualified professional personnel and major program the semi-economic development of the territories and regions with the federal districts as well as the scientific and technical and technological solutions. అంటే మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి ఆ ఫెడరల్ యూనివర్సిటీస్లో ఎక్కువ స్టాండర్డ్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎయిమ్స్ పెట్టట్లా, ఎందుకు పెడతాను ఎయిమ్స్? మరి ఒకటి పెట్టచ్చు కదా ఢిల్లీలో ఎయిమ్స్ ఊరుగా పేరుకి. మరి ప్రతి జిల్లాకి, ప్రతి కంట్రీకి ఎందుకు పెడుతున్నారు, ప్రతి స్టేట్కి? అంటే మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికే. ఇదిగో నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఎందుకు పెట్టారు? On the August of 2018, the President of the Russian Federation has signed to the order for the establishment of the pilot project of the National Research Universities. The university which is awarded as the status of the National Research Universities, which is selected on the competitive basis on the independent expert growth set by the Ministry of Education and Science. These are the best field of scientific universities. Best field specific universities performing the world class basic and applied research which provide the training to high quality of human resource priority and SNT areas and economic and social sectors. The status of funding allow the moderation of the facilities and infrastructure and retaining the specialties and integration of the international research and educational areas. అంటే మీకు అంటే చెప్పేదండి, అంటే మీకు ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎంత స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎంత ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇవ్వడానికి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ పెట్టారు. అది నేను చెప్పట్లా, ఒకడంటాడు నేనంట అడ్మిషన్ కోసమే ఏదో ఒకటి చెప్తున్నానంట. అంటే ఈ ఆఫ్ నాలెడ్జ్ స్టూడెంట్స్కి ఏంటంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. నేను చెప్పట్లేదు, మన మినిస్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ రష్యా వాళ్ళు చెప్తున్నారు ఎందుకు ఫెడరల్ యూనివర్సిటీస్ పెట్టాము, ఎందుకు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ పెట్టామనేది. మరి మీరు ఇదంతా కూడా చదవాల్సిన అవసరం. మీరు ఎయిమ్స్ ఎందుకు పెట్టారు? ప్రతి స్టేట్కి ఎయిమ్స్ ఎందుకు పెడుతున్నారు? 2-3 ఎయిమ్స్లు ఎందుకు పెడుతున్నారు? ప్రతి స్టేట్కి ఒక ఎయిమ్స్ ఎందుకు పెడుతున్నారు? మీకు అర్థమవుతుంది కదండి ఎందుకు మంచి ఇన్నోవేటివ్ సెంటర్స్. ఎందుకంటే హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావడానికి. నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అయితే మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఆ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్స్, ఆ రేంజ్ ఆఫ్ ఫండింగ్, ఆ రేంజ్ ఆఫ్ ప్రొఫెసర్స్, ఆ రేంజ్ ఆఫ్ లెక్చరర్స్, ఆ రేంజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఈ ఒకటి అంటాడు స్టేట్ యూనివర్సిటీలు అంట, తోపంట, తురుమంట, అసలు ఎక్కడ చదివినా అంటే చదివే స్టూడెంట్స్ అడ్మిషన్ల కోసం, మనీ కోసం, అంటే ఇప్పుడు వచ్చే పాపం వాళ్ళ స్టూడెంట్స్, ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్ కూడా మ్యానిపులేట్ చేయటం, మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మిస్అండర్స్టాండ్ చేయించడం, ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి నాలెడ్జ్ ఇవ్వకపోవడం, వాడు ఏదైతే కష్టాలు పడ్డాడో ఆ డబ్బులు ఎర్న్ చేయడం కోసం వాళ్ళ పిల్లల్ని అలా తయారు చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. అసలు ఫెడరల్ యూనివర్సిటీస్ అంటే మీకు ఒకసారి అక్కడ చదివితే తెలుస్తుంది మీకు. ఆ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీలో తెలిస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఫెడరల్ యూనివర్సిటీలో చదివితే వాటికి అసలు ఆ స్టాండర్డ్స్ ఏంటి, ఆ రూల్స్ ఏంటి, ఆ రెగ్యులేషన్స్ ఏంటి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి మీకు అర్థమవుతుంది. మనం ఎక్కడో డబ్బా యూనివర్సిటీ ఎవరో ఆ యూట్యూబ్లో డాక్టర్స్ మేకింగ్ డాక్టర్స్ అంట, వాళ్ళు ఎవడో పాజిటివ్ వీడియోస్ పెడితే నువ్వు వెళ్తివి, అక్కడ ఏరిపప్పు అవుతుంది. ఇంకొకటి లో బడ్జెట్ అంట, అంటే బడ్జెట్ అంటే ఎంత తక్కువ బడ్జెట్లో ఉంటే అంత తక్కువ బడ్జెట్లో ఎడ్యుకేషన్ చూసుకోవాలంట. మనం చదివేది ఏముండదంట, రోజు తిరగడమేనంట, ఏదో ప్రెప్లాడర్ ఏదో ఆన్లైన్లో క్లాసులు తీసుకుని సరిపోద్దంట. అంటే ఏ రేంజ్ ఆఫ్ మైండ్ సెట్తో మీరు అడ్వైస్ తీసుకున్నారు, ఎవరితో అడ్వైస్ తీసుకున్నారు మీకు అర్థమవుతుంది కదా. ఇలాంటి వాళ్ళతో మీరు అడ్వైస్ తీసుకున్నారనుకోండి, మీరు వాళ్ళకి వీడియోలు చేసుకోవడం ఇంకా ఎలా అడిగిపోయిన తర్వాత మీకు అర్థమవుద్ది మేమంతా ఎరుపప్పలో వచ్చేవాళ్ళు కూడా ఎరుపప్ప అని చేద్దామని. మీరు కూడా ఇంకా ఏంది ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు పెట్టాం, మనం ఒక వీడియోలు స్టార్ట్ చేద్దాం, ఎందుకు ఆల్రెడీ మునిగాం కదా అందరం ముంచుదాం అంటే స్టూడెంట్ రూపంలో మిమ్మల్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారు. మమ్మల్ని నమ్మరు కదా. బేసిక్గా యాజ్ ఏ కన్సల్టెన్సీ మాది బిజినెస్ మోడ్, సర్వీస్ మోడ్ ఉంటుంది. వాళ్ళేంటి మీరు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల పాపం అక్కడ కష్టపడుతున్నారు కాబట్టి మనకు వచ్చే వాళ్ళకి చాలా దీన్ని ఏమంటారు మనకి ప్రొవైడ్ చేస్తారు, బీభత్సమైన ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు అంటారు. మీరు కూడా అంతే యాజ్ ఎ పేరెంట్ ఎవరి మైండ్ సెట్ అని అంతే ఉంటుంది. వాళ్ళని నమ్మితే బాగుంటుందని, వాళ్ళని నమ్మితే ఇదిగోండి ఇది స్టేట్ యూనివర్సిటీకి, ఫెడరల్ యూనివర్సిటీకి, నేషనల్ యూనివర్సిటీ తేడా కూడా తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అసలు చదవట్లేదు కదా. వాళ్ళు చదివేదే తుపాస్ యూనివర్సిటీస్, సి గ్రేడ్ యూనివర్సిటీలు చదువుతారు. మరి వాడికి అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు మరి మంచి కాలేజీలు ఎందుకు చదవట్లా? ఎందుకు ఆ స్టేట్ యూనివర్సిటీస్, ఎందుకు ఆ బైలింగ్వల్ కాలేజెస్, ఎందుకు ఆ సగం ఇంగ్లీష్ మీడియం సగం రష్యన్ మీడియంలో ఉన్న కాలేజీలు ఎందుకు చదువుతున్నారు? మరి మీకు అంత నాలెడ్జ్, అంత అవేర్నెస్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళలేదు ఆ కాలేజీలకి? మరి ఎందుకు ఆ ఫెడరల్, ఎందుకు నేషనల్ రీసెర్చ్లో చదవలే నువ్వు?
ఆ నేషనల్ రీసెర్చ్ చదివితే నీకు అర్థమయ్యేది. నీకు మన చదవని తెలియదా? మనకేంది, మనం ఏ కాడికి పాస్ట్ వీడియోస్, మంచి మంచి పాస్ట్ వీడియోస్ మంచి మంచి వాళ్ళు చేస్తే మనకేందంటే అబ్బా ఈ బేబత్సం ఇక్కడ ఈ వీడియోలో ఎంత బేబత్సం ఉంటే అడిగిపోతే ఇంకెంత బేబత్సం ఉంటుంది అంటివి. అడిగిపోతే ఇంకేమి లేకపోయా, మళ్ళీ వీడియోలు చేసుకోవడమేనాయా. అంటే అక్కడ పోయి అంటే చదవరంట, ఇలాంటి ప్రెప్లాడర్ కోచింగ్లు ఊరికి జస్ట్ అపీరెన్స్ సరిపోద్దంట, డాక్యుమెంట్ ఇచ్చేస్తారంట. నువ్వు చదివే కాలేజీలు అలాంటి. మనం ఏం చేస్తాం మరి? 5 లక్షలకి 6 లక్షలకి లక్ష రూపాయలు ట్యూషన్ ఫీజు అంట సంవత్సరానికి, 1,50,000 ట్యూషన్ ఫీజు అంట సంవత్సరానికి. నీకు ఇక్కడ లాంగ్ టర్మ్ కోచింగే 3 లక్షలు 4 లక్షలు తీసుకుంటున్నప్పుడు నువ్వు వాడు ఎంబీబీఎస్ 1,50,000 చదివితే నీకు అర్థమవులేదా ఆడు ఏ స్టాండర్డ్స్ ఉండవరని? వాళ్ళని మీరు పిల్లలు నమ్మాలి. ఎంతవరకు నమ్మాలి? ఒక ఎక్స్టెంట్ వరకే. ఓకేనండి. సో కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, ఎందుకంటే ఫెడరల్ యూనివర్సిటీస్ అనేవి మీకు క్వాలిటీ, అసలు ఫెడరల్ అంటేనే టాప్ బీభత్సం ఉంటుంది ఎడ్యుకేషన్. ఇంకా నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ మీరు ఏ యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, మంచి ప్రొఫెసర్స్, మంచి ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. ఇలా అడ్మిషన్లు చిల్లర అడ్మిషన్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మంచి మంచి యూనివర్సిటీ చదివే వాళ్ళకి అసలు మీకు టైమే ఉండదు. ఇలా అడ్మిషన్లు ఇవ్వండి, నేను గైడెన్స్ ఇస్తాను, దాంట్లో అమెరికా ప్రోగ్రామ్ ఉంది, దీంట్లో జర్మనీ ప్రోగ్రామ్ ఉంది, వాడు అది అక్కడ కాపు కాస్తుండే, ఇటు ఇక్కడ కాపు కాస్తుండే, అక్కడ సెక్యూరిటీ ఇక్కడ సెక్యూరిటీ, నీదిని వేడు ముందు. అంటే పిల్లల్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలి, పిల్లల్ని ఏ విధంగా డిస్యూజ్ చేయాలి అంటే మీకు మినిమం మీకు నాలెడ్జ్ లేకపోతే, ఇప్పుడు 5-6 సంవత్సరాలు అక్కడ చదివి ఫెడరల్ యూనివర్సిటీ ఏంటి, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఏంటి, స్టేట్ నీకు తేడా తెలియకుండా పిల్లల్ని మ్యానిపులేట్ చేస్తున్నారంటే అసలు మీకు ఏ నాలెడ్జ్ ఉంది? మీకు అసలు ఎంబీబీఎస్ డాక్టర్స్ అవుతారా? మీరు వెళ్ళిందే వే ఆఫ్ మోడ్, రాంగ్ మోడ్ అన్నప్పుడు సైలెంట్గా ఉండాలి. పిల్లలకు మంచి గైడెన్స్ ఇస్తే ప్లాన్ చేసుకోవాలి. దాన్ని మనీగా కన్వర్ట్ చేసి నువ్వే సొంత కన్సల్టెన్సీ ఇంట్లో వాళ్ళ చేత ఓపెన్ చేయించి ఆ నార్త్ వాళ్ళు అంతే చేస్తారు. వాళ్ళ అడ్మిషన్ యూట్యూబ్లో అడ్మిషన్ కొంచెం ఫేమస్ అయినంటే ఇంకా అడ్మిషన్ గైడెన్స్ ఇస్తారు, రండి అంటూ వాళ్ళ అమ్మ చేతనం వాళ్ళ నాన్న చేతనం కన్సల్టెన్సీ ఓపెన్ చేయించడం, అడ్మిషన్ చేసుకోవడం, ఆ డబ్బులు రికవరీ చేసుకోవడం. 30-40 లక్షలు అవుతాయి కదా. ఇక్కడ మీరు చెప్పేది 20 లక్షలు చదువుతారు, అడిగిపోయేసరికి 40 అవుతాయి. ఎందుకు అవుతాయి 40? ఇందుకే హై ఎక్స్పెల్రేషన్ ఉంటుంది. అయ్యా నన్ను ఎక్స్పెల్ చేయొద్దు 10 లక్షలు ఇస్తా, అయ్యా నన్ను ఎక్స్పెల్ చేయొద్దు 2 లక్షలు ఇస్తా. తర్వాత అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత అదే హాస్టల్లో ఉండాలి, అదే కాలేజీలో ఉండాలి, ప్రతిదానికి లంచం, ప్రతిదానికి ఇది. మరి ఈ డబ్బులన్నీ రావాలంటే పేరెంట్స్ తంతారు కదా. 20 లక్షలు అని చెప్పేసరికి 40 లక్షలు అవుతుంది. కాబట్టి మరి ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు అడ్మిషన్ చేస్తే రికవర్ అవుద్ది అమౌంట్. వాళ్ళ కన్సల్టెన్సీ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఈజీగా పాస్ చేసేస్తారు. ఏదో ముందు డిగ్రీ తీసుకొని పట్టుకొస్తాం. మళ్ళీ ఏంటంటే మనం ఎలా ఎఫ్ఎంసీ పాస్ అయ్యేది కాదు కదా, మనం పాస్ అవ్వం. ఎలా ఉన్నప్పుడన్నా 4 రూపాయలు వెనకేసుకుందాం, ఫేమ్ ఉంది కదా అని. అంటే ఈ రేంజ్ ఆఫ్ మ్యానిపులేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, జస్ట్ కాంటాక్ట్ బిలో నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.